ఒకవేళ తిండి వలనను, రెండవది మత్తు వలనను, మూడవది ఐహిక విచారం వలనను మందము ఎలాగట మందముగా ఎక్కువ తినకండి. రాత్రి పడుకునే తక్కువ తినండి. ఎక్కువ తిన్నారా మందంగా ఉంటది. మందంగా ఉండటం వల్ల చదవమా, ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి అబ్బా ఏం చదువుతున్నా తల్లి, అది అకస్మాత్తుగా దినము మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా. అది మీ విషయం, ఎవరి విషయమే వారండి, మీ విషయమై మీరు అంటున్నాడు. అది నీ భర్త విషయమై నువ్వు కాదు, నీ భార్య విషయం నువ్వు కాదు, నీ కొడుకు విషయం నువ్వు కాదు, నీ కూతురి విషయం నువ్వు కాదు, మీ అమ్మ విషయమై నువ్వు కాదు, మీ నాన్న విషయం నువ్వు కాదు, మీ విషయమై మీరు ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఆ దినము ఉరి వచ్చినట్లు మీ మీదకి రాకుండానట్లు. ఏ దినమున ఏం జరుగుతుంది ఎవరు తెలుసు? ఆయన రాకడి ఎప్పుడు వస్తుందో ఎవరు తెలుసా? మరి ఆయన రాకడి ఈ రాత్రి వస్తే, ఉరి వచ్చినట్లు మన మీదకి వస్తే రక్షణ పొందిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? విడవబడతారు. ప్రభు వాక్య ప్రకారం చేయనటువంటి వాళ్ళు విడవబడతారు. ఎందుకంటే ప్రభు ఏమన్నారు? యొర్దాను నదిలోనికి ఆ యోహాను భక్తుడు అరణ్యములో కేకలు వేస్తుంటుంటే ఆ మాటలు విని వాళ్ళంతా వచ్చి బాప్తిసం పొందారు. యేసు ప్రభు కూడా అదే మార్గంలో వచ్చి యొర్దాను నదిలోకి వచ్చి యోహాను గారి దగ్గర బాప్తిసం అడుగుతుంటే యోహాను గారు అన్నయ్యా, మీ చెప్పుడు వారు ఇప్పుడు కానీ నేను ఎప్పుడు కాదు, మేమే మీ దగ్గర తీసుకోవాలి కానీ మీరు మా దగ్గరకు వస్తున్నారా ఏంటయ్యా అని అంటే, అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీతి యావత్తు ఇలాగు జరుగునుగాక. దేవుని స్తోత్రం. నీతి యావత్తు ఇలాగు జరగాలి. అదొక క్రమం, పరలోకపు తండ్రి పెట్టిన క్రమం. ఆ క్రమం ప్రకారం యావత్తు జరగాలి కనుక ఆ క్రమంలో, ఆ వరుసలో నేను కూడా నీ దగ్గరకు వచ్చాను బాప్తిసం తీసుకోవడానికి అని అర్థం. దేవుని స్తోత్రం. ఆ యేసు ప్రభు కూడా నీటిలో బాప్తిసం తీసుకున్నారు. ఇది ఒక క్రమాన్ని మనకు పెట్టారు. క్రమం తప్పితే అక్రమమే. అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోతారు. మీరు ఎవరో నాకు తెలియదు. అయ్యా సంవత్సరం అంటాడు. సంవత్సరం బైబిల్ పిలిచి పెట్టానయ్యా, 5,000 ఖర్చు పెట్టానయ్యా, 10,000 ఖర్చు పెట్టానయ్యా, మా అన్న సహకరించానయ్యా అంటాడు ఈ రవిగాడు. ఈడేమంటాడు, మా అన్నకి చాలా సహకరించానయ్యా, లైటింగ్ వేసానయ్యా, డ్యాన్సులు వేయించామయ్యా, స్టేజ్లు కట్టించామయ్యా, 5,000 ప్రైజులు ఇచ్చామయ్యా, 3,000 ప్రైజులు. మీరెవరో నాకు తెలియదు. ఎందుకు? క్రమం తప్పారు. ఏంటి ఆ క్రమం? బైబిల్ గురించి పెట్టారు, మంచిదే. పిల్లల్ని డెవలప్ చేయాలని పెట్టారు, మంచిదే. పిల్లల్ని ఇంప్రూవ్ చేయాలని పెట్టారు, మంచిదే. కానీ మీరు రక్షణ పొందలేరు. నేను ఎలాగైతే నీటిలో బాప్తిసం పొందానో మీరు నీటి బాప్తిసం పొందలేదు. నేను ఎలాగైతే ఆ శరీరము తిన్నాను, ఆ రక్తము త్రాగాను, మీరు ఆ శరీరం తినలేదు, మీరు ఆ రక్తం త్రాగలేదు. కాబట్టి అది అక్రమం. అక్రమం చేయవాళ్ళ మీరు ఎదురుని తొలగిపోండి. యేసు ప్రభు అన్నాడు కదా, నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షింపబడు. మరి సీతయ్య వాళ్ళ అమ్మ ఎప్పుడు పొందుతారండి? ఇంకెప్పుడండి? ఇంకా టైం ఉందా? ఏమండి? 10 సంవత్సరం, ఇంకో సంవత్సరం వాయిదాలు వేసుకుంటే ఎట్లా? వాయిదాలు వేసుకోకూడదు, ఒక తీర్మానానికి రావాలి. ఎందుకంటే ఆ దినము ఉరి వచ్చినట్లు మీ మీదకు రాకుండానట్లుగా జాగ్రత్త పడినట్లు మీ విషయమే మీరు జాగ్రత్త పడాలి. సుబ్బయ్యమ్మ గారు జాగ్రత్త పడింది. ఆమె విషయమే జాగ్రత్త పడి నాకు రక్షణ ఇస్తావా ఇవ్వవా? పోయిన వారం అంటుంది, మీ అయ్యగారు ఏం మాట్లాడలేదు ఇమ్మంటుంటే, ఏళ్ళేమో 2 సెంటింగ్, ఏంటి అయ్యగారు మీరేం మాట్లాడలేదు అంటుంటే, ఇక ఈ రోజు అలాగైనా తీసుకెళ్ళి ఆమె జాగ్రత్త ప్రకారం రక్షణించేసాం. ఆమె పేరు సువార్తమ్మగా మార్పు చెందింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమె పేరు ఇక సువార్తమ్మ. అనగా సువార్త చెప్పాలి, యేసు గురించి చెప్పాలి, అదే సువార్త. కావండి, ఆమె విషయం జాగ్రత్త పడింది. మరి సీతయ్య గారు ఎప్పుడు జాగ్రత్త పడతారు తల్లి కొడుకులు?
జాగ్రత్త పడండి. ఎందుకంటే ఆ ఉగ్రత దినము ఉరి వచ్చినట్లు వస్తుందట. అది ఎవరికో తెలియదు. అది మన మీదకి రాకుండానట్లు జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలని మరి సీతయ్య కూతురు, పెద్ద కూతురు, అయ్యా నాకు రక్షణ కావాలి, బాప్తిసం కావాలంది. ఆమె మనసులో వచ్చేసింది, ఆలోచన వచ్చేసింది. మరి మీకు ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే ఆ దినము ఉరి వచ్చినట్లు మీ మీదకి రాకుండానట్లు, అది మీ మీదకి రాకుండా ఉండాలంటే